కి ఇంత కోపం రావడానికి ఒక ఇమ్మీడియట్ రీజన్ ఉంది. అదే తోషాఖానా కేస్ మరియు బుష్రా బీబీకి పడిన శిక్ష. రీసెంట్ గా పాకిస్తాన్ కోర్ట్ ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఇమ్రాన్ ఖాన్ కి మరియు ఆయన భార్య బుష్రా బీబీకి 14 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. అసలు కేసేంటి? ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వేరే దేశాల నుంచి వచ్చిన కాస్ట్లీ గిఫ్ట్లని, అంటే వాచ్, నెక్లెస్ లాంటి వాటిని గవర్నమెంట్ ట్రెజరీలో జమ చేయకుండా సీక్రెట్ గా బయట అమ్ముకొని ఆ డబ్బుని సొంత అకౌంట్ లో వేసుకున్నారని కేసు వేశారు. ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో వేయటం వరకు సపోర్టర్స్ ఓపిక పట్టారు. కానీ ఎప్పుడైతే ఆయన భార్య బుష్రా బీబీని కూడా ఈ గొడవలోకి లాగి ఆమెను కూడా జైల్లో వేశారో పీటీఐ సపోర్టర్స్ కి మెంటల్ వచ్చేసింది. ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసీం మునీర్ నా భార్యని టార్గెట్ చేశాడు. ఇది పర్సనల్ రివెంజ్. అసీం మునీర్ ఒక మెంటల్ పేషెంట్. దేశాన్ని నడపడం చేత కాక పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు అని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఒక మాజీ ప్రధాని ప్రస్తుత ఆర్మీ చీఫ్ ని మెంటల్ పేషెంట్ అనడం పాకిస్తాన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం. ఇది డైరెక్ట్ వార్. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఇప్పుడు అసీం మునీర్ ని ఒక ఆర్మీ చీఫ్ లా చూడడం లేదు, తమ పర్సనల్ ఎనిమిలా చూస్తున్నారు. అందుకే లండన్ లో కార్ బాంబ్ దాడి చేస్తామని ఓపెన్ గా వార్నింగ్స్ ఇస్తున్నారు. నెంబర్ 3, ది బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ మిస్టరీ. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫోటోని అనలైజ్ చేయాలి. రీసెంట్ గా అసీం మునీర్ అమెరికా మరియు సౌదీ అరేబియా విజిట్ కి వెళ్లారు. అక్కడ ఆయన దిగిన ఫోటోని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఆయన తన యూనిఫామ్ లేదా సూట్ లోపల ఒక బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకున్నారు. ఆయన బాడీలో చెస్ట్ దగ్గర ఉన్న ఈ ఉబ్బిపోయిన ఏరియాని చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుంది. లాజిక్ ఆలోచించండి. పాకిస్తాన్ లో ఉంటే భయపడి వేసుకున్నాడు అనుకోవచ్చు, కానీ ఫ్రెండ్లీ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, అమెరికాలో ఉన్నప్పుడు కూడా బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకున్నాడంటే ఆయనకి ప్రాణభయం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోండి. ఎవరు చంపుతారు? ఇండియా చంపుతుందా? కాదు. అమెరికా చంపుతుందా? కాదు. ఆయన్ని చంపేది సొంత మనుషులే అని ఆయన భయం. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ప్రపంచమంతా ఉన్నారు. లండన్, న్యూయార్క్, దుబాయ్, ఎక్కడికి వెళ్ళినా పీటీఐ కార్యకర్తలు ఆయన్ని వెంటాడుతున్నారు. చోర్ చోర్ అని అరుస్తున్నారు. ఇప్పుడు అది అరుపుల నుంచి బాంబుల దాకా వెళ్ళింది. నెంబర్ 4, ది డార్క్ హిస్టరీ. అసీం మునీర్ భయపడడంలో తప్పులేదు. ఎందుకంటే పాకిస్తాన్ హిస్టరీలో పవర్ఫుల్ గా ఉన్న ఆర్మీ చీఫ్లు, ప్రెసిడెంట్లు నేచురల్ గా చనిపోయింది చాలా తక్కువ. మీకు జియా ఉల్ హక్ స్టోరీ తెలుసా? 1980లలో పాకిస్తాన్ ని ఒక డిక్టేటర్ లాగా పాలించిన జనరల్ ఆయన. ఈ రోజు అసీం మునీర్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడో అప్పుడు జియా అంతకంటే పవర్ఫుల్. కానీ 1988లో ఆగస్టు 17న ఏం జరిగింది? ఆయన ఒక C-130 హెర్క్యులస్ విమానంలో వెళ్తుండగా గాల్లోనే ఆ విమానం పేలిపోయింది. ఆ విమానంలో జియాతో పాటు అమెరికన్